ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర సుమారు $60 కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఈ హై ప్రైజెస్ సామాన్యుల జేబులకు భారం అవుతున్న తరుణంలో అమెరికన్ ఎకనామిస్ట్ జేపీ మోర్గన్ చేసిన అంచనా ఆశలు రేపుతుంది. ఆయన ప్రకారం 2027 నాటికి ముడి చమురు ధరలు $30 మార్క్ను చేరుకోవచ్చు. ధరలు తగ్గడానికి కారణం ఈ బిగ్ డిక్రీస్ వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే చమురు సరఫరా డిమాండ్ను మించిపోవడం. అంటే మార్కెట్లో క్రూడ్ ఆయిల్ లభ్యత భారీగా పెరుగుతుంది. మోర్గాన్ అంచనా ప్రకారం రాబోయే 3 సంవత్సరాలలో చమురు వినియోగం పెరుగుతుంది, కానీ చమురు ఉత్పత్తి మరింత వేగంగా పెరుగుతుంది. ఒపెక్ దేశాలతో సహా ఇతర దేశాలు కూడా ముడి చమురు ఉత్పత్తిని పెంచుతాయి. ఉదాహరణకు 2025లో ప్రపంచ చమురు డిమాండ్ రోజుకు 0.9 మిలియన్ బ్యారెర్లు పెరిగి మొత్తం వినియోగం 105.5 మిలియన్ బ్యారెర్లకు చేరుకుంటుంది. ఈ పెరిగిన ప్రొడక్షన్ కారణంగా మార్కెట్లో సప్లై ఎక్కువై డిమాండ్ను మించిపోతుంది. దాంతో ధరలు డౌన్ అవుతాయి. ఈ ట్రెండ్ను బట్టి చూస్తే 2027 నాటికి సగటు ధరలు $42లకు తగ్గుతాయి. అంతేకాదు, ఆ సంవత్సరం చివరి నాటికి ధరలు $30 కంటే తక్కువగా కూడా ఉండవచ్చు. ఇండియాకు ఈ విషయం వండర్ఫుల్ న్యూస్. ఎందుకంటే భారతదేశం తన ఆయిల్ రిక్వైర్మెంట్స్ లో 85% కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధరలు సగానికి తగ్గినట్లయితే ప్రభుత్వంపై ఉన్న చెల్లింపుల భారం భారీగా తగ్గుతుంది. ఆ బెనిఫిట్లు చమురు కంపెనీలు సామాన్యులకు బదిలీ చేస్తాయి. తత్ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రస్తుత స్థాయిల నుండి సగానికి తగ్గుతాయని నిపుణులు బలంగా భావిస్తున్నారు.